నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. బాగున్నారండి? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్, భర్త భార్యకి వశమై ఉండటం చాలా చాలా ధర్మబద్ధమే. భార్య భర్తకి వశమై ఉండటం అది కోరుకోవాలి కూడా. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం, పరస్త్రీ వ్యామోహంలో కొట్టుమిట్టాడేటటువంటి మొగుళ్ళు, లేకపోతే పరపురుష వ్యామోహంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, అంతే కదా. అంతే. ఆ పురుషుడు వెళ్ళి స్త్రీ దగ్గర వెళ్తాడు కదా. అంటే ఆ స్త్రీలు పరపురుష వ్యామోహంలోనే ఉన్నారు కదా. డెఫినెట్ గా ఇద్దరు ఈక్వల్ రోల్ ని ప్లే చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తూ ఉన్నారు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. అలాగే ఇక వ్యసనాలు అయితే కొన్ని ఏళ్ల నుంచి ఎలాగో ఉండనే ఉన్నాయి. వ్యసనాలకి వాటి బారిన పడి అసలు భార్యల్ని లేకపోతే కుటుంబాన్ని పట్టించుకోకుండా బలాదూరుగా తిరగటం, లేకపోతే తాగి పడుకోవటం, అసలు కుటుంబ భారాన్ని మోయట్లేదండి, ఆడవాళ్లే చేసుకురావటం అని అంటే నిజంగా చాలా చాలా కష్టం. కష్టం పగవాడికి కూడా రాకూడదు. లేకపోతే పిల్లల్ని పట్టించుకొని తండ్రి కనుక ఉంటే అది ఇంకెంత వాళ్ళ పిల్లలు విక్టిమ్స్ గా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భర్త తమ వశం అవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఇట్లాంటి పరిస్థితి మాత్రమే, ఏదో అత్తగారి మాట వింటున్నాడు లేకపోతే ఆడపడుచు మాట వింటున్నాడు మాకు వశం అయిపోవాలంటే అది అయ్యే పని కాదు. అన్యాయంగా ఏదో మీకు ఇబ్బంది ఎదురవుతోంది అని అంటే, మీకు ధర్మబద్ధంగా వశం అవ్వాలి అంటే ఏం చేయాలి? అసలు ఇవాళ రేపు వశీకరణం అనే దానికి అర్థమే మారిపోయింది. అవును, చాలా. అది ఆ వశీకరణం అనేది పెద్ద బిజినెస్ బ్యాంక్ అయిపోయింది. పెద్ద భయంకరమైన పదం అది. భయంకరమైన పదం, భయంకరమైన బిజినెస్. బిజినెస్ కూడానా? అంతే కదా మరి. వశీకరణ హోగా అని పెద్ద పెద్ద యాడ్లు వస్తాయి కదా, వశీకరణం చేయబడును. అంటే ఏమిటి, సెవెంత్ సెన్స్ లో చూపించినట్టు వశీకరణ చేస్తారా అని. ఆ వశీకరణం అనే పదం పెద్ద వ్యాపారాత్మకం అయిపోయింది. ఇక్కడ వశీకరణం అంటే ఏంటంటే, భగవంతుడికి భక్తుడు వశమైనట్టుగా, తల్లిదండ్రులకి పిల్లలు వశమైనట్టుగా, బాధ్యతకి కుటుంబ యజమాని వశమైనట్టుగా, కుటుంబానికి బాధ్యతలకి అలాగే భార్యా పిల్లలకి వశం అవ్వాలి. అలాగే భార్య కూడా నా పిల్లలు, నా భర్త, నా అత్త మామలు, నా సంసారం అనేదానికి వశం అవ్వాలి. ఏంటి, ఒకవేళ ఎవరి బాధ్యతను వాళ్ళు మర్చిపోయి, ఉదాహరణకి చాలామంది పురుషులు, స్త్రీలు బాధ్యతను మరచి కుటుంబాన్ని, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి అన్యథా వేరే ఇతరత్ర కార్యక్రమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాగే దుర్వ్యసనాలు బారిన పడి కుటుంబాన్ని అశ్రద్ధ చేసే వాళ్ళు ఉంటారు. లేదా పరస్త్రీ వ్యామోహంలో, మీరు అన్నట్టుగా పరస్త్రీ వ్యామోహంలో నిన్న మొన్న కూడా ఒక కేసు చూసాం, చాలా సెన్సేషన్. పవిత్ర అండ్ చందు చివరికి మరణమే ఇద్దరికి కూడా. అది. సో ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే ఒకళ్ళు చేసే తప్పుకి, ఒక భార్య తప్పు చేస్తే భర్త బాధపడుతుంటాడు, భర్త తప్పు చేస్తే భార్య బాధపడుతుంటుంది. ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా బాధింపబడేది, శిక్షణ అనుభవించేది పిల్లలు. సో ఈ కుటుంబానికి వశీకరణ అనేది, అంటే ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్నారో, ధర్మ మార్గాన్ని వదిలి పక్కదారిలో వెళ్తున్నారో, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ బాధ్యతను వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు సవ్యమైన మార్గంలోకి రావడాన్ని చెప్పే వశీకరణ మనం చెప్పేది. తప్పకుండా. అంతేగాని ఇవాళ రేపు చెప్పే బాబాలు, ముల్లాలు చెప్పే ఆకర్షణ వశీకరణ కాదు. సో ఎవరైనా ఇప్పుడు ఒక స్త్రీ బాధ్యతారాహిత్యమైన భర్తతో బాధపడుతున్నా, లేదా ఒక పురుషుడు ఒక బాధ్యతారాహిత్యమైన స్త్రీ వల్ల బాధింపబడుతున్నా, అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. పక్కదారిలోకి వెళ్ళిన కుటుంబ యజమాని అనుకోవచ్చు, ఆ కుటుంబం యొక్క ఆ ఇంటి గృహిణి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు.
కొంతమంది పిల్లలు పక్కదారులు పట్టి పక్క చెడు స్నేహాలు బారిన పడవచ్చు. ఆ. ఎవరైనా సరే, ఎవరి విషయంలో అయినా సరే మనం మన కోరిక ఏంటనేది, మనకున్న ఇబ్బందిని అమ్మవారి దగ్గర మొరపెట్టుకొని ఈ కుటుంబం మంత్రాన్ని సన్మార్గంలో వెళ్తుంది. సన్మార్గంలో వెళ్ళాలి అని మనం ఈ మంత్రాన్ని జపించుకుంటే కనుక తప్పకుండా. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు దారిలోకి వచ్చి వాళ్ళలో మార్పు వచ్చి మంచి జీవితాన్ని సాగిస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయై నమః అనే మంత్రాన్ని రోజుకి 1000 సార్లు చొప్పున 25 రోజులు కనుక జపించుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళ ఏ బాధతో, ఏ కోరికతో, అంటే ఏ సదుద్దేశంతో వాళ్ళు ఈ అమ్మవారిని ఆశ్రయించారో వాళ్ళ కష్టం తీరి వాళ్ళ కుటుంబం గాడిలో పడుతుంది. చక్కగా అమ్మవారికి తగు రీతిలో షోడశోపచార పూజలు కానీ పంచోపచార పూజలు కానీ చేసుకొని ఈ మంత్రాన్ని జపించి అమ్మవారికి చక్కగా బెల్లం పాయసాన్ని నివేదించి మంగళవారం శుక్రవారం వీలుంటే, లేకపోతే ఒక్క శుక్రవారం అయినా సరే అమ్మవారి ఆ రూపంలో ఎవరికన్నా కాస్త విశేషమైన పూజ, ఒక ముత్తైదుని పిలిచి ఆవిడకి ఏదన్నా పండు తాంబూలం ఇవ్వడము, నమస్కరించుకోవడం చేసినందువల్ల అమ్మవారి అనుగ్రహం వాళ్ళ రూపంలో, వాళ్ళ ఆశీర్వాదం రూపంలో మనకు అందుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయే నమః. ఇక్కడ ఈ వశీకరణం అన్నా స్వాధీనపరచుకోవడం అన్నా అర్థం అమ్మవారు కూడా పరమేశ్వరుణ్ణి వశం చేసుకోవడానికి తపస్సు చేస్తుంది. కొన్ని వేల సంవత్సరాలు ఏంటి పరమేశ్వరుని వశం చేసుకోవడానికే తపస్సు చేస్తుంది. ఎందుకు? ఆయన్ని వశం చేసుకొని ఆయన ద్వారా లోక కళ్యాణార్థమై జరిపించాల్సిన కార్యక్రమాలని జరిపించడం కోసం. అంతేగాని ఆవిడ స్వార్థాన్ని, ఆవిడ కొంగును ముడేసుకోవాలని కాదు. నేను నుంచోమంటే నుంచోవాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, ఇలాంటి డిక్టేటర్షిప్ కోసం కాదు. సో అలాంటి స్వాధీనానికి, అలాంటి వశపరచుకోవడానికి ఒక కుటుంబంలో ఎవరు బాధితులో వాళ్ళు ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళు వాళ్ళ కష్టాల నుంచి బయటపడి ఏదైతే మీకు బాధ ఉందో ఆ బాధ తొలగి చక్కగా కుటుంబం దారిలో పడుతుంది. ఆన్ దిస్ నోట్ సార్, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ తప్పుడు మార్గంలోనే ఉన్నారు, అలా ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. మనస్సులో పరమాత్మ ఖచ్చితంగా ఉన్నాడు, వాడు చెప్తూనే ఉంటాడు, ఏ నువ్వు చేసే తప్పు అని చెప్తూనే ఉంటా. దాన్ని నోరు నొక్కేసి ప్రబోధాన్ని ఎప్పుడు మరవకూడదు, పెడచెవిన పెట్టకూడదు, చెప్తూనే ఉంటుంది. కానీ ఆ చెప్పటమే పరమాత్మ చెప్పటం అని చెప్తూ ఉంటారు కదా. మరి అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి, మా మనస్సు మా కంట్రోల్లో లేదు అనుకున్న వాళ్ళు తమ మనసు తమ కంట్రోల్లో ఉండటం కోసం ఈ మంత్రాన్ని ఆశ్రయించవచ్చా? అంతే, ఆశ్రయించవచ్చు తప్పకుండా. రైట్. ఎందుకంటే మీరు చేస్తున్నది తప్పని తెలిసి మీరు చేయకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి, అది చేయకుండా ఉండడానికి అమ్మ నాకు శక్తిని ప్రసాదించని అమ్మవారిని అడుగుతున్నారు కాబట్టి చేయొచ్చు. అదే పలానా ఆయన నాకు నచ్చాడు, ఆయన నాకు వశం అవ్వాలి ఏంటి, ఇలాంటి వాటికి ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారు చూస్తూ ఊరుకోదు. ఏంటి, త్రిశూలం పెట్టి ఒకటి పొడుస్తుంది, జోలికి వెళ్ళదు. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మన మనసు మనకి స్వాధీనంలో ఉండాలి అని అంటే మన మనసు స్వాధీనంలో ఉండాలి, మన ఆలోచన మన స్వాధీనంలో ఉండాలి. కుటుంబం అంతా ఒక కుటుంబ యజమానికి స్వాధీనంలో ఉండాలి. భర్త స్వాధీనంలో భార్య ఉండాలి, భార్య స్వాధీనంలో భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, ఆ కుటుంబం కుటుంబ వ్యవస్థే భారతదేశానికి పట్టుకొమ్మ. కుటుంబ వ్యవస్థే భారతదేశానికి బలం. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశాన్ని చూసి గర్వపడుతూ ఈ కుటుంబ వ్యవస్థ మాకు కావాలని అడాప్ట్ చేసుకుంటున్న రోజుల్లో మనం మాత్రం పాశ్చాత్య పోకడలు పోసు ఇవన్నీ పాతకాలం, ఇవన్నీ ఇప్పుడంతా లివ్ టుగెదర్ అని లవ్ టు ఇబ్బందులు పడతారు, కష్టాలని కొని తెచ్చుకుంటారు. చివరికి ఎండింగ్ ట్రాజెడీయే తప్ప దానివల్ల ఎప్పుడు ఎండింగ్ అనేది సుఖం కాదు. శుభం కార్డ్ అనేది ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో వాళ్ళ జీవితంలో శుభం కార్డ్ అనేది పడదు. గుర్తుంచుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.